ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు కొన్ని ఆశలు చూపెడుతూ పదవుల ఆశలు చూపెడుతూ లోక్సభ ఎన్నికల్లో పకడ్బందీగా ముమ్మరంగా పనిచేయాలి, ఎవరైతే మంచిగా పనిచేస్తారో వాళ్ళకు మంచి పదవులు అప్పచెప్తానని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి. దీన్ని బట్టి ఇలా ప్రజలు ఏమర్థం చేసుకోవాలంటే రాష్ట్రంలో ప్రజల కోసం పనిచేసే నాయకులకు పదవులు ఇవ్వడం పక్కన పెట్టేసి పార్టీ కోసం ఎవరైతే మంచిగా పనిచేస్తారో వాళ్లకు పదవులు ఇస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ తిరిగేసి ఏ రకంగా చెప్పినా రేవంత్ రెడ్డికి అనుకూలంగా పనిచేసే వాళ్ళకే పదవులను కట్టబెడతానని చెప్తుండు. అంటే ప్రజల కోసం పనిచేసే వాళ్లకు కాదు పదవులు ఇచ్చేది, ఎవరైతే పార్టీ కోసం రేయి బవళ్ళు కష్టపడి పని చేస్తారో వాళ్ళకే ఇలా పదవులు కట్టబెడతానని చెప్తుండు. చెప్పకనే చెప్తున్నట్టుగా అర్థం చేసుకోవాలి. ప్రజలారా మీరు ఒకసారి నేను చెప్పే మాటల్ని పరిపూర్ణంగా వినండి. రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ సర్కారు అనేకమైనటువంటి ద్రోహాలు చేసింది, అనేకమైనటువంటి తప్పులు చేసింది. అన్ని సంస్థల్లో కూడా ఆర్థికంగా డబ్బులు దుర్వినియోగం చేసింది అనేటువంటి మాటలు అయితే చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బండ పగలగొట్టినట్టుగా చెప్పిండు. కేసీఆర్ అనేక విషయాలలో దుర్మార్గంగా ప్రవర్తిస్తుండు, భూములు కూడా అడ్డగోలుగా ఆక్రమించిండ్రు, ఆర్థికంగా ప్రతి విషయంలో ప్రతి పథకంలో కూడా దోపిడీ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో, మిషన్ భగీరథలో, మన ఊరి మనబడిలో, ఇక మెడికల్ కాలేజీలు నిర్మించడంలో ఏ సంస్థలో చూసినా ఆర్థిక దుర్వినియోగం జరిగిందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి సరే తన మాటలు నమ్మా, తన చేతలు నమ్మా, ఏదో రకంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పుణ్యమా రేవంత్ రెడ్డికి ఇలా ముఖ్యమంత్రి హోదా వచ్చింది? సోనియా గాంధీ తెలంగాణను మనకు అప్పచెప్పినందుక తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏదో విధంగా ఓట్లేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వంగా ఏర్పాటు చేసినారు, అధికారంలోకి తీసుకొచ్చినారు. ఈ అధికారంలో రేవంత్ రెడ్డికే ముఖ్యమంత్రి హోదా దక్కింది. కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ ఉన్నాడు, ఇకపోతే బట్టి ఉన్నాడు, ఇక ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ ఉన్నాడు. ఇట్లా పట్టుకొని చూస్తే చాలామంది, కొంతమంది సీనియర్ నాయకులు కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో గతం నుండే పనిచేస్తున్నటువంటి వాళ్ళు. కానీ ఏదో ఒక రకంగా అదృష్టం పలికి ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నాడు. ఏదేమైనా తనకు దక్కినటువంటి ఈ ముఖ్యమంత్రి హోదా పదవిని ప్రజల కోసం పరితపించే విధంగా పనిచేయకుండా అస్తమానం పదే రాజకీయాలపైనే దృష్టి పెట్టి ప్రజలు ఎండగట్టుకున్నటువంటి వ్యవసాయ పొలాలు, మహిళలకు పెంచుతానన్నటువంటి పెన్షన్స్, 2000 పెన్షన్ ఉంటే 4000 చేస్తానన్నావు, అది చేయకపోతివి. ఇంద్రమ్మ ఇల్లు కట్టిస్తానని చెప్పినావు, అది కూడా కాకపోయా. కొంతమంది ఇల్లు కొంతవరకు లేపుకొని ఉన్నారు రెడీగా. ఇక 5 లక్షల రూపాయలు బిల్లు ఇస్తాడేమో, మా ఇల్లును పూర్తిగా నిర్మించుకుందామనేటువంటి ఆలోచనలో ఉన్నారు చాలామంది. అది కూడా బెడిసికొట్టే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో 60 సంవత్సరాలు పరిపాలిస్తే అప్పుడు కరువులు, కాటకాలు ఏర్పడ్డాయి. వలసలు పోయినటువంటి రాష్ట్ర ప్రజలు గదే పరిస్థితి ఇప్పుడు కూడా ఇంత మార్పు, ఇంత అభివృద్ధి చెందినాక మళ్ళీ ఎందుకు వస్తుంది? అట్లాంటి కాలాన్ని రానివ్వడు రేవంత్ రెడ్డి. మన రేవంత్ రెడ్డే కదా, మన తెలంగాణ రాష్ట్ర రేవంత్ రెడ్డే కదా అని అనుకున్నారు. కానీ ఈ రకంగా అనుకున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా వాళ్ళకిచ్చినటువంటి మాట మేరకు, వాళ్ళకు చెప్పినటువంటి హామీలు, 6 గ్యారెంటీలు సరిగా అమలు కాలేదు. మరి వాళ్ళ గోడు ఎవరికి చెప్పుకోవాలి? మళ్ళీ ఎన్నికల్లో ప్రచారానికి వస్తున్నావు, కాంగ్రెస్ నుండి ఎంపీ అభ్యర్థులను నిలబెడుతున్నావు, 100 రోజుల రెఫరెండం అన్నావు, 100 రోజుల సమయం కావాలని ప్రజల్ని నువ్వు అడిగినావు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి 100 రోజులు సమయం కావాలని నువ్వు అడిగినావు. నీకు 100 రోజులు సమయాన్ని కేటాయించారు రాష్ట్ర ప్రజలు. సరే, అప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ బీఆర్ఎస్ 2 పార్టీలు కూడా ఇతర పార్టీలు కూడా నీకు మద్దతు ఇచ్చినాయి. 100 రోజులు వాళ్ళు గడువు పెట్టుకున్నారు. సరే, కొత్తగా అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. 100 రోజుల వరకు అయితే వేచి చూద్దాం అని రాష్ట్ర ప్రజలు, ఇటు ప్రతిపక్ష పార్టీలు కూడా వేచి ఉన్నాయి, వేచి చూసినాయి, సమయం కేటాయించినాయి. మీ 100 రోజులకు ఇడిచిపెట్టింది, 100 రోజులకు వాళ్ళు కూడా ఇడిచిపెట్టిరు. మరి 100 రోజుల సమయం పూర్తయిపోయిన తర్వాత కూడా ఏడేసిన గొంగడి గాన్నే ఉండే ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వస్తుందని మీకు తెలుసు. ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని తెలిసి కూడా ఏ రకంగా 100 రోజుల కార్యాచరణ మీరు చూపెట్టినారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి. ఇక ధరణిలో గతంలో 2 లక్షల దరఖాస్తులు ఉన్నాయి. ఆ 2 లక్షల దరఖాస్తుల్లో పేర్లు తప్పులు పడ్డాయని, ఒకరు కబ్జాకు ఉంటే మరొకరి పేరు పాస్బుక్లో ఉందని, ఫోటో ఒకరిది, పేరు ఒకరిది, సర్వే నంబర్ ఒకరిది, ఇంకొకరి పేరు, ఈ విధంగా సవరించేటువంటి అనేకమైనటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో వాటి అప్లికేషన్స్ పెట్టుకున్నారు. అవి 2 లక్షల పైన అప్లికేషన్లు ఉన్నాయి. వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే చెప్పింది ధరణిని తీసేస్తాం, ధరణిలో అనేకమైనటువంటి అన్యాయాలు జరిగినాయి, అక్రమాలు జరిగినాయి, ఒకరి భూమి ఒకరు ఎక్కించుకున్నారు, ధరణిని ప్రైవేట్ సంస్థగా వాడుకున్నారు, ధరణిలో మొత్తం భూదందా జరిగిందని చెప్పినావు. ఇవన్నీ నమ్మినటువంటి రాష్ట్ర ప్రజలు ఇవాళ ఓట్లేసి నిన్ను ఎన్నుకుంటే స్పెషల్ డ్రైవ్ అని పెట్టినావు. 10 రోజులు సమయం పెట్టినావు, 15 రోజులు సమయం పెట్టినావు, నెల రోజులు సమయం పెట్టినావు. ఈ రోజుల్లో ఇంతలోపే ఎన్నికల కోడ్ వచ్చే ఆ స్పెషల్ డ్రైవ్ ఎక్కడ బాయ్? మరి తెలంగాణ రాష్ట్ర రైతాంగం ఎవరికి చెప్పుకోవాలి? భూములలో భూములపైన ఇంకా కూడా తికమక ఉన్న వ్యక్తులు ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళ ఆవేదన ఎవరికి చెప్పుకోవాలి? కోట్ల చుట్టూ తిరగాల, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగాల, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరగాల? ఈ సమస్యలన్నీ లేకుండానే బ్రహ్మాండంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మా కష్టాలన్నీ తీరిపోతాయి అనుకొని నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచినట్టు చేసినావు. రేవంత్ రెడ్డి, మీకు ఇంకా కూడా సమయాన్ని కేటాయించుదామని అనుకుంటారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. కానీ దాన్ని నువ్వు వినియోగించుకోకుండా, ప్రజల కోసం పనిచేయకుండా, ఎంతసేపు పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎటు పోతుర్రు, ఏ పార్టీ నుండి ఎమ్మెల్యేలను ఎటు తెచ్చుకోవాలి, ఎవరిని గుంజుక రావాలి, ఎవరిని భయభ్రాంతులకు గురి చేయాలి, ఇలాంటి ఆలోచనలపైనే ఫోకస్ పెట్టినావు. మేడిగడ్డ ప్రాజెక్టును రిపేర్ చేసి రైతులకు నీళ్లు అందించడం పక్కన పెట్టేసి ఎంతసేపు కుంగిపోయిందని, పర్రెలు బారిందని, బీటలు బారిందని ఈ రకంగా 3 నెలలు కాలయాపన చేసినావు. గడి గోడలు కూడా కొడతా, ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొడతానని చెప్పినావు. గెలవగానే చిన్నగా అనుకూలంగా అయిపోయేటువంటి పని ఏదయ్యా అంటే ప్రగతి భవన్ గేట్లు పగలగొట్టడమే. అదే పెద్ద పనేం కాదు, తక్షణమే చేసి పాడేసినావు ఆ పనిని. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆ గేట్లు బలగొట్టమని అడిగినరా నిన్ను? మరి ఎందుకు బగలగొట్టినావు? గా పనులు చేసినావు. ఇవాళ పెన్షన్స్ పెంచుతావేమో, పెన్షన్స్ తీసుకుందామనేటు 4,000 రూపాయల పెన్షన్ కళ్ళ నిండా చూద్దామని కొంతమంది వృద్ధులు ఎదురు చూస్తుర్రు. వాళ్ళు ఇవాళ చూసి కాటికి దగ్గర అయిపోతురు. నీ 4,000 పెన్షన్ ఇచ్చేలాగా లేవు. వాళ్ళ జీవితాలు సగం పోయినాయి, కొంతమంది చచ్చిపోయిండ్రు. ఈ 4 నెలల్లో ఎంతమంది ముసలోళ్ళు చనిపోయి ఉంటారు? పెన్షన్స్ పెరుగుతాయేమో, 4,000 రూపాయలు కళ్ళకు చూద్దామనేటువంటి ఆలోచనలో ఉన్న వాళ్ళు దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది వృద్ధులు చనిపోవాలి, పెన్షన్ వచ్చే వాళ్ళు ఎంతమంది చనిపోయి ఉంటారు? ఇది ఈ రకంగా పరిపాలన కొనసాగుతుంది. ఏడ చేసినావు రేవంత్ రెడ్డి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మీరు కూడా చాలా మంచోళ్ళు, ప్రజల కోసం పనిచేస్తారనుకున్నారు రాష్ట్ర ప్రజలు, మిమ్మల్ని నమ్మిండ్రు. కానీ ఇట్లా నట్టేట్లా ముంచుతావు, 100 రోజుల సమయం పెట్టి ఎటు కాకుండా చేస్తావు అనుకోలే. అటు ఇటు చెప్పేసరికల్లా ఎన్నికల కోడ్ వచ్చే నీ మొహంలో మంచి కనబడుతుంది అనుకున్నారు ప్రజలు. నువ్వు చెప్పే మాటలు
ఆ 3 రంగుల జెండా పాట ఏదైతే ఉందో ఆ పాట ప్రజల్ని మభ్యపరిచింది. ఆ పాటతోని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనుకున్నారు మా బతుకులు గడ్డకెక్కినాయి అనుకున్నారు, బాగుపడ్డామనుకున్నారు, ఇంట్లో సిరులు గురుస్తాయి అనుకున్నారు, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతాయి. మీరు చెప్పిన వాగ్దానాలు, మీ ఇచ్చిన హామీలు ఎట్లున్నాయంటే రాష్ట్రంలో ప్రజలకు ఎటన పోదామంటే బస్సు ఫ్రీ అయిపోయా, బస్ కిరాయిలతో సంబంధం లేదు, ఇంట్లో కరెంటు ఫ్రీ అయిపోయా, కరెంటు బిల్లు లేదు, 500కి సిలిండర్ బుడ్డి అయిపోయా, 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయిపోయా, రైతులకు 1500 రూపాయలు వేస్తానంటివి, మహిళకు 2500 రూపాయలు ఇస్తానంటివి నెలకి. గిన్ని కథలు, గిన్ని రకాలుగా ఆరోగ్యశ్రీలో 10 లక్షలు అంటివి. ఇన్ని రకాలుగా చెప్పిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలు మోసపోయి ఓట్లేస్తే ఇవాళ ఏ పని కాకపాయ, ఇక్కడేసిన గొంగడి గక్కనే ఉండే. విద్యార్థుల చదువులు ఎక్కడ బాయే, ఉద్యోగాలు ఎక్కడ బాయే. గతంలో కేసీఆర్ వేసిన 30,000 ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చినావు మొన్న. నీ పాలనలో ఉద్యోగాలు లేకపాయే. మరి ఎవరికి చెప్పమంటావు ఈ గోడు? రాష్ట్ర ప్రజలు ఇవాళ వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు, వాళ్ళ మనసులో నాటుకుపోయినటువంటి ఆవేదన ఎవరికి చెప్పాలి? ఎక్కడో హైదరాబాద్లో సెక్రటేరియట్లో ఉంటావు, నువ్వు కారులో పోతావు, కారులో వస్తావు. మరి వీళ్ళ బాధలంతా ఎవరికి చెప్పాలి? ఎట్లా వినబడాలి? ఎన్నిసార్లు మీడియా ముందుకు వచ్చి ఎన్నిసార్లు చెప్పుకోవాలి, ఎన్నిసార్లు ఏడవాలి? ఏడ్చినా చెప్పుకున్నా నీకు అసలు గింత ఇసుమంతా కూడా గుండె తరక్కపోవట్లేదు. కేసీఆర్ గతంలో అనేక ద్రోహాలు చేసిండన్నావు, అక్రమాలు చేసిండన్నావు, కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందన్నావు, 90,000 కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టుని నిర్మిస్తే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందన్నావు. ఎంత అవినీతి జరిగినా, ఎంత పొరపాటు జరిగినా ఇవాళ ప్రాజెక్టులు, డ్యామ్లు సస్యశ్యామలమైపోయింది తెలంగాణ రాష్ట్రం. ఎక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద భారం పడింది? ఎక్కడ? బ్రహ్మాండంగా పంటలు పండించుకున్నారు, బ్రహ్మాండంగా పెన్షన్స్ వచ్చినాయి, బ్రహ్మాండంగా రైతు బంధు పడింది. ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇది మా మీద భారం పడిందని ఒక్కరు కూడా అనుకోలే. ఎన్నిసార్లు చూడు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిరు. కాళేశ్వరంలో 100 కోట్ల 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందని ప్రజలకు వివరించినటువంటి రేవంత్ రెడ్డి, ప్రజలారా ఎన్ని కుంభకోణాలు జరిగినాయో తర్వాత విషయం, కానీ మీ వ్యవసాయ భూమి కాడికి నీళ్ళు వచ్చినాయా? రాలేదా? మీ చుట్టుపక్కల పెన్షన్స్ వచ్చినాయా? రాలేదా? ఒక్కటే దళిత బంధు, బీసీ బంధు, కివి కొంచెం బెడిసికొట్టినాయి. మిగతా అన్ని పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏ పథకంలో అన్యాయం జరిగింది? ఏ పథకంలో మోసం జరిగింది? ఎక్కడ అన్యాయం, ఎక్కడ మోసం జరిగింది చెప్పండి? ఒక బీసీ బంధు, దళిత బంధు, ఈ రెండే ఇలా కేసీఆర్ను 4 కొట్టినాయి. మొత్తం మీద భూమి కొట్టినాయి అంటే ఈ 2 పథకాలే. రాష్ట్ర ప్రజలు ఒక్కసారి గమనించాలి. ఎన్ని ద్రోహాలు చేసిండో, ఎన్ని కుతంత్రాలు చేసిండో, తర్వాత తను ఎన్ని చేసినా, ఎన్ని ద్రోహాలు చేసినా రాష్ట్ర ప్రజల కోసమే చేసిండు. జైలుకు పోతే తనే పోతాడు, మళ్ళీ ఎన్నికల్లో తననే గెలిపించినా ఇప్పుడు ఈ జీవితం ఇట్లుండునో మరి ఇంకో రకంగా ఉండునో. మరి వాళ్ళ రేవంత్ రెడ్డినే గెలిపియాలి, కేసీఆర్నే గెలిపియాలి అనేది కాకుండా వాళ్ళ రేవంత్ రెడ్డి గారిని గెలిపించినా తెలంగాణ రాష్ట్ర ప్రజల బతుకులు బాగుపడతాయి అనుకున్నాం, కానీ ఇంకా దిగజారిపోతున్నాయి అనేది మాత్రం కళ్ళ గట్టినట్టుగా కనబడుతుంది. మళ్ళీ ఎన్నికల్లో మళ్ళా ముందుకు వస్తున్నారు. లోక్సభ ఎన్నికల అవగానే స్థానిక సమరం, ఎన్నికలు అయిపోగానే స్థానికంగా సమరం అట. ఏం సమరం? ఎన్నికల్లో చురుగ్గా పనిచేసినటువంటి కార్యకర్తలకు మంచి మంచి పదవులు ఇస్తా అని చెప్తాడు. చురుగ్గా పనిచేసే వాళ్ళకు మంచి పదవులు ఇస్తాడంట. ఈ 100 రోజుల పరిపాలనలో మీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ప్రజలు ఎక్కడ అమలైనాయి, ఏవి ఆ పథకాలు ఎక్కడ పోయినాయి అని అడగకుండా మీరు అమలు చేస్తే ఇవాళ చురుగ్గా పనిచేయాల్సిన అవసరం లేదు, రోడ్డు ఎక్కాల్సిన అవసరం లేదు, కార్యకర్తలకు ఆ తలనొప్పి కూడా అవసరం లేదు. ఈ 6 హామీలు ఢిల్లీలో నుండి రావాలి,
6 హామీలకు ముహూర్తం పెట్టుకోవాలన్న ఢిల్లీ నుండి రాహుల్ గాంధీ చెప్పాలి. రాహుల్ గాంధీ దీపం ముట్టియమంటే ముట్టియాలి, ఊదిబస్తి ముట్టియమంటే ముట్టియాలి. రేవంత్ రెడ్డి ఎప్పుడు పడితే అప్పుడు దీపం ముట్టియరాదు, ఊదిబస్తి ముట్టియరాదు, శంకుస్థాపనలు చేయరాదు. అంతా ఢిల్లీ పెద్దల చేతుల్లోనే ఉంటుంది. పార్టీ పెట్టిందే అందుకు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వెనకబడిపోయింది అనుకున్నాం, బీజేపీ సెకండ్లో ఉందనుకున్నాం. ఏం జరిగింది? బీజేపీ లాస్ట్లో పడింది, కాంగ్రెస్ పార్టీ మొదట్లో పడింది, బీఆర్ఎస్ ఇంకా లాస్ట్లో పడిపోయింది. మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ గురించి ఆలోచిస్తున్నారు. కేసీఆర్ గురించి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఆలోచిస్తున్నారు. మా పెద్ద దిక్కైనటువంటి కేసీఆర్ను మా చేతులారా మేము నాశనం పట్టించినాం, పొడగొట్టుకున్నాం అనేటువంటి ఆలోచనకు వచ్చిరు ఇలా. ఇక ఇప్పుడు కష్టపడి పని చేసిన వారికి అందులో ప్రాధాన్యం. చురుకైన కార్యకర్తలకు ఇందిరమ్మ కమిటీలో చోటు. చురుకైన కార్యకర్తలకు ఇందిరమ్మ కమిటీలో చోటిస్తామని చెప్తున్నారు. ఏం చేద్దాం మరి, దీనికి ఇప్పుడే తెగిన టైం. ఇక భువనగిరి నియోజకవర్గ సమీక్షలో పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి భువనగిరి లోక్సభ నియోజకవర్గ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో రాజ్గోపాల్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, చౌటుప్పల్, మిర్యాలగూడ సభలకు ప్రియాంక హాజరవుతారని వెల్లడి. చౌటుప్పల్కి, మిర్యాలగూడకి ప్రియాంక హాజరవుతారట. ఖమ్మం, కరీంనగర్, ఇంకా ఏదో జిల్లా, ఈ మూడు సెగ్మెంట్లలో ప్రియాంక గాంధీ పోటీ చేస్తుందని అక్కడ ఇంతవరకు టికెట్ ఇవ్వలే. ఇక వాళ్ళు ఇక్కడ నుండి ప్రచారంలో బరిలో దిగడానికి వెనకడిగేసిర్రు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణ రాష్ట్రంలో నుండి బరిలో దిగడానికి వెనకడిగి వేసేసరికల్లా టికెట్లు వేరే వాళ్ళకు ప్రకటించే ఆలోచనలకు వచ్చింది. ఇలా వాళ్ళు వెనకడిగేయడానికి కారణం ఏంటంటే 2 విధాలుగా కూడా మనం ఆలోచించుకోవచ్చు. ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే రాష్ట్రంలో కాదు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇట్లా ఓడిపోయిందే అనుకో, రేవంత్ రెడ్డి బీజేపీతోని చేతులు కలిపి మోదీతోని కాండవ కప్పుకొని బీజేపీలో చేరిపోతాడు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిచిందే అనుకో, కాంగ్రెస్ పార్టీలో చేరిపోతాడు. కానీ రేవంత్ రెడ్డికి సరైనటువంటి పొజిషన్ ఉండదు. ఎందుకంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఆల్రెడీ రేవంత్ రెడ్డి యొక్క ఆలోచనలను పసిగట్టిరు. బీజేపీతోని మంతనాలు జరిపి చేతులు కలిపేటువంటి ప్రక్రియలో ఉన్నాడనేటువంటి ఆలోచన అనుమానాలు వాళ్ళకు వచ్చినాయి. అది నిజమే అయిపోయింది కూడా. ఇట్లాంటి సమయంలో తెలంగాణ రాష్ట్రం నుండి వాళ్ళు పోటీ చేసినా లాభం లేదు. ఇక ఒకవేళ ఇక్కడ ఆ ఎంపీగా నిలబడ్డా ఈయనే బీజేపీ లేకపోతే ప్రియాంక బిస్కెట్, రాహుల్ బిస్కెట్, సోనియా బిస్కెట్, వీళ్ళు ముగ్గురు పరిస్థితి కూడా ఆగమైపోతుంది. ఇక ముఖ్యంగా కారణం ఇదే, గుర్తుపెట్టుకోండి. ఇక లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తే అదే ఊపుతో ఆ తర్వాత వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ గెలుస్తామని పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మే నెల మొదటి వారంలో చౌటుప్పల్, మిర్యాలగూడలో నిర్వహించే బహిరంగ సభలకు పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ హాజరవుతారని తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఎమ్మెల్యే రాజ్గోపాల్ రెడ్డి నివాసంలో బుధవారం భువనగిరి లోక్సభ నియోజకవర్గ ఎన్నికల సమీక్ష సమావేశానికి ముఖ్యమంత్రి హాజరై నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రియాంక గాంధీ మిర్యాలగూడలో నిర్వహించేటువంటి బహిరంగ సభకు పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ రాబోతుంది. ప్రియాంక గాంధీ ఏం చెప్తుంది మరి? రాష్ట్రంలో మేమిచ్చిన 6 గ్యారెంటీలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఎట్లా అమలు చేసిండు, రాష్ట్ర ప్రజలు మరి మా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా నడుస్తుంది, మరి మా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసినాం రాష్ట్రంలో, మొత్తానికి మా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది, మరి ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది, ఈ 100 రోజుల సమయం వీళ్ళు కేటాయించినటువంటి ఆ 100 రోజుల సమయంలో ఈ 6 గ్యారెంటీలు అమల్లోకి వచ్చినాయా రాలేదా, ఇట్లాంటి అంశాల మీద మాట్లాడబోతుంది ప్రియాంక గాంధీ. దీన్ని బట్టి ప్రజలు ఆలోచించుకోవాలి, ఓట్లు ఎట్లా వేయాలి, ఎట్లా గెలిపియాలి. ప్రియాంక గాంధీకి కూడా డౌటే, రేవంత్ రెడ్డి గురించి ప్రియాంక గాంధీకి కూడా డౌటే.
ఏం చేస్తాడో తెలియదు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నివాసంలో హాజరైనరు. ఇక లోక్సభకు ఎన్నికలతో తమకేం సంబంధం లేదన్నట్లు ఎమ్మెల్యేలు, గ్రామ మండల జిల్లా స్థాయి నేతలు భావించవద్దని ఆయన స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగిసి కోడ్ ఎత్తివేయగానే వీలైనంత త్వరగా స్థానిక సంస్థలకు ఎన్నికలు వస్తాయని నేతలతో సీఎం చెప్పినట్లు తెలుస్తోంది. గ్రామ సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మండల, జిల్లా పరిషత్ చైర్పర్సన్లకు ఎన్నికలు వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని కూడా ఆయన వివరించారు. సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వీలైనంత త్వరగా వీటిని కూడా పూర్తి చేస్తామని చెప్తారు. ఈ ఆశతోని పనిచేయాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఈ ఆశతోని పనిచేయాలి. ఆశ చూపెట్టిందన్నమాట. వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని వెల్లడి. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయితే 4 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఏ ఎన్నికలు ఉండవని, పూర్తిగా అభివృద్ధి పనులపైనే దృష్టి సాధించే అవకాశం ప్రభుత్వానికి ఉంటుందని కూడా ఆయన చెప్పినట్లు సమాచారం. స్థానిక సంస్థలకు పోటీ చేయాలనుకునేటువంటి నాయకులు, కార్యకర్తలు లోక్సభ ఎన్నికల్లో కష్టపడి పనిచేసి పార్టీని గెలిపిస్తే వారికి పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందని చెప్పారు. లోక్సభ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు మంచి మెజార్టీలతో గెలిస్తేనే ఎమ్మెల్యేలకు సైతం నియోజకవర్గాల్లో పట్టు పెరుగుతుందని కూడా తెలిపినటువంటి అంశం. ఇవాళ లోక్సభ ఎన్నికల్లో మంచిగా బ్రహ్మాండంగా ఓట్లతోని మెజారిటీతోని గెలిస్తేనే రేపొద్దున స్థానికంగా జరిగేటువంటి ఎన్నికల్లో కూడా రిజల్ట్ మంచిగా ఉంటుందని ఆలోచన. ఇక అందుకు అన్ని ఎన్నికల్లోనూ కష్టపడి పనిచేయాలని సూచించారు. గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయబోతున్నామని నేతలతో సీఎం చెప్పినట్లు తెలుస్తోంది. గ్రామాలల్లో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయబోతారట. ఆ ఇందిరమ్మ కమిటీలు ఎట్లా ఉంటాయంటే, ఈ ఎన్నికల్లో ఎవరైతే చురుగ్గా పనిచేస్తారో వాళ్ళకు ఇందిరమ్మ కమిటీలో చోటు ఇస్తామని చెప్తాను. దీంతో మరి ఎంతమంది అందరు పనిచేస్తారు, మరి ఎవరికి చోటు ఇస్తావు? ప్రతి గ్రామంలో ఒక 20 మంది పనిచేస్తారు, 10 మంది పనిచేస్తారు చురుగ్గా. మరి ఆ 10 మందిలో ఎవరికి ఇస్తావు కమిటీలో చోటు? అందరికీ చోటు ఇస్తావా ఏమి? ఇక ఈ ఎన్నికల్లో ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో బాగా పనిచేసిన కార్యకర్తను గుర్తించి ఇందిరమ్మ కమిటీలో నియమిస్తామని, వారిని ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం కూడా ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. 21న భువనగిరిలో భారీ ర్యాలీ. ప్రభుత్వం నుంచి వేతనం కూడా ఇస్తారట. వారికి ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం. ఎవరి సొమ్మనిస్తావు? నే పార్టీ కోసం పనిచేసినోడికి ప్రభుత్వం నుండి గౌరవ సొమ్ము ఇస్తావా? పైకం ఇస్తావా? జీతం ఇస్తావా? ప్రజల సొమ్మును కట్టబెడతావా నీ పార్టీకి? 21న భువనగిరిలో భారీ ర్యాలీ. అనంతరం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ భువనగిరి లోక్సభ నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జి బాధ్యతలను తనకు పార్టీ అప్పగించిందని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనేటువంటి అంశంపైన సీఎం దిశానిర్దేశం చేశారన్నారు. ఇక పార్టీ ప్రచారం ఎలా ఉండాలో ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. భువనగిరిలో బారాస మూతపడిందన్నారు. భువనగిరిలో బారాస మూతబడిందట. మూతబడిందా? ఆ మూత తెరిచి పడిందా? అది తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిర్ణయించాల్సినటువంటి విషయం. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థులు చెప్పాల్సినటువంటి పని లేదు, ఎమ్మెల్యేలు చెప్పాల్సినటువంటి పని లేదు, కార్యకర్తలు చెప్పాల్సినటువంటి పని లేదు. ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు మూతబడిందా తెరవబడిందా అనేది ప్రజల తీర్పు. అది ఇక పోలింగ్ వరకు విరామం లేకుండా పనిచేయాలని కార్యకర్తలకు ఆయన సూచించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ నెల 18 వరకు ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 21న భువనగిరిలో పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహిస్తామని, దీనికి సీఎం హాజరవుతారని తెలిపారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కోమటిరెడ్డి సోదరులు తనను సొంత తమ్ముడిలా భావిస్తూ ఎన్నికల్లో పనిచేస్తున్నారని చెప్పారు. తమ కుటుంబ సభ్యుడిగా భావించి ప్రజలు ఓటు వేయాలని కూడా భువనగిరి సభ్యులపైన లోక్సభ గలం వినిపిస్తామని కూడా చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, మల్రెడ్డి, రంగారెడ్డి, వేముల వీరేశం, అనిల్ కుమార్, జయవీర్ రెడ్డి, మండల సామేలు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి వీళ్ళందరూ పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి సమావేశంలో ఇంతమంది పాల్గొన్నారు. ఈ పాల్గొన్నటువంటి సమావేశంలో చెప్పినటువంటి విషయాలు ఏంటంటే చురుగ్గా పనిచేయాలి,
లోక్సభ ఎన్నికల్లో చురుగ్గా పనిచేయాలి. చురుగ్గా పనిచేసినటువంటి ఆ వ్యక్తిని ఇందిరమ్మ కమిటీలో ఒక అభ్యర్థిగా మేము నియమిస్తాం. ఆ అభ్యర్థిగా నియమించినటువంటి వ్యక్తికి గౌరవంగా వేతనం కూడా ఇస్తామంటున్నారు. ప్రతి పోలింగ్ బూత్కో బాగా పనిచేసిన కార్యకర్తల గురించి ఇందిరమ్మ కమిటీలో నియమిస్తామని, వారికి ప్రభుత్వం నుంచి మంచి గౌరవ వేతనం కూడా అందిస్తామని చెప్తారు. ఇక సీఎం సమక్షంలో కాంగ్రెస్లో చేరికలు జరుగుతున్నాయా? గేట్లు తెరిచిండేమో కదా. 3 ఎమ్మెల్యేలకు గేట్లు సాలైపోయినాయి. ఇక తెరిచిన గేట్లు నిండిపోయినట్టున్నాయి. ఇక గేట్లు మూసినాయి. గేట్లు తెరిస్తే మొత్తం విచ్చలవిడిగా వస్తారని చెప్పిండు. ఎవరు వచ్చిర్రు? ఎవరు చేరినారు? ఎక్కడ పోయినాయి గేట్ల వ్యవహారం? ఎక్కడ పోయింది? రేవంత్ రెడ్డి గేట్ల వ్యవహారం ఎక్కడ పోయింది? ఇక మేడ్చల్ మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్ 11 మంది కౌన్సిలర్లు బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో వారికి ఆయన కాంగ్రెస్ కాండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కంటోన్మెంటు ఇక తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందినటువంటి పలువురు భారాస కార్యకర్తలు, చేనేత ఇక నేతల సైతం ఆ సీఎం సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఈ కంటోన్మెంట్ బోర్డు ఉప అధ్యక్షుడు జంపన ప్రతాప్ తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. కొంతమంది వీళ్ళంతా చేరిన వాళ్ళు, పార్టీలో చేరిన వాళ్ళు అంట. కొంతమంది పోతారు వీళ్ళు ఆస్తులు కాపాడుకోవడానికి, పదవుల ఆశ చూపెట్టిన ఇంక కొన్ని విషయాల మీద కొంతమంది పోతారు. ఆ పోయేటోళ్ళని పట్టించుకోకూడదు. గతంలో బీఆర్ఎస్లోకి కూడా కాంగ్రెస్ నుండి వచ్చినారు, బీజేపీ నుండి వచ్చినారు. ఇప్పుడు కూడా బీజేపీ నుండి పోతారు, బీఆర్ఎస్ నుండి కూడా పోతారు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతూనే ఉంటారు. వలస చేసే రాజకీయ నాయకులు, వలస రాజకీయ నాయకులు చాలామంది ఉంటారు. అసలు వాళ్ళు రాజకీయంలోకి రావడమే అలా ఆస్తులను కాపాడుకోవడానికి, అలా దందాలు రోడ్డు మీద బ్రహ్మాండంగా జరగడానికి, అలా దందాలపైన ఏలెత్తి చూపకుండా ఇలాంటి ఆలోచనల కోసమే పార్టీలలో జాయిన్ అయిపోతారు. పార్టీలో జాయిన్ అయిపోయిన తర్వాత ప్రభుత్వాలకు అనుగుణంగా లోబడి పనిచేస్తారు. ప్రభుత్వానికి అనుగుణంగా లోబడి పనిచేసిన తర్వాత వాళ్ళను విమర్శించేటోళ్ళు వాళ్ళు, వాళ్ళను వ్యతిరేకించేటోళ్ళు వాళ్ళు. ఇక